హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పల్సర్ 150 స్టాండర్డ్ ఎడిషన్ 2024 మోడల్ గురించి, యూనికాన్ 2024 మోడల్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ రెండు బైక్స్లో ఏ బైక్ కొనాలని మీరు కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వీడియో మీకోసమే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక లేట్ చేయొద్దు, మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో మనకి ఈ కంపారిజన్ అనేది ఇంజన్ పరంగా, మైలేజ్ అండ్ ప్రైస్ పరంగా, అలాగే ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్, అలాగే లాంగ్ రైడ్ని బేస్ చేసుకొని ఫైనల్లీ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటూ ఈ 4 పాయింట్స్ని మనం కవర్ చేస్తూ మాట్లాడుకుందాం. మీకు ఒక చక్కని కంపారిజన్ అయితే వస్తుంది, మంచిగా మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా ఈ రెండు బైకుల యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకుంటే మనకి యూనికాన్లో ఫస్ట్గా మంచి రిఫైన్డ్ ఇంజిన్ ఉంది, 162.71 cc టెక్నికల్గా. సో మనకి ఇది మాట్లాడుకున్నట్లయితే పవర్ అండ్ టార్క్ పరంగా మనకి 14.5 Nm టార్క్ తోటి 13.25 PS పవర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో ఆఫర్ చేస్తున్నటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజినే మనకి ఇక్కడ ఉందన్నమాట. ఇక మనకి పల్సర్ 150 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి 14 PS పవర్ తోటి 13.25 Nm టార్క్ తోటి ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో ఈ రెండు పవర్ అండ్ టార్కుల గురించి మనం కనుక ఒక లాంగ్ రైడ్ బేస్ మీద డిస్కస్ చేస్తే మనకి బజాజ్ కంపెనీ బైక్ 150 cc అయినప్పటికీ కూడా మంచి టాప్ స్పీడ్ అయితే అందుకుంటుంది. మీరు లాంగ్ రైడ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా హ్యాపీగా బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ ఎడిషన్ అయితే తీసుకోండి. లాంగ్ రైడ్ బేస్ మీద అయితే తీసుకుంటున్నారు కాబట్టి లాంగ్ రైడ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం సిటీ కమ్యూటింగ్కి, ఫ్యామిలీకి కూడా చక్కగా ఉంటుంది సింగిల్ సీట్ కాబట్టి. మీరు ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర పల్సర్ బైక్తో పాటు ఆగినప్పుడు యూనికాన్ బైక్ చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతుంది అన్నమాట. అంత ఇనిషియల్ పికప్ అయితే ఉంటుంది. కారణం 14.5 Nm టార్క్ ఉండటం వల్ల. ఇక లాంగ్ రైడ్ కంపారిజన్ కనుక మనం బజాజ్ పల్సర్తో చూస్తే మనకి టాప్ స్పీడ్ అనేది పల్సర్ 150లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి పవర్ ఎక్కువ ఉంది కాబట్టి. 13.27 PS పవర్ అనేది మనం కంపేర్ చేసుకుంటే పల్సర్ 150 కంటే తక్కువ కాబట్టి లాంగ్ రన్లో మనకి టాప్ స్పీడ్ వచ్చేసరికి పల్సర్ 150లోనే ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీకు ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇంజిన్ గురించి అయితే ఇచ్చేసాను. సో రిఫైన్నెస్ లెవెల్ కనుక మీకు మెయిన్ ప్రయారిటీ అయితే బటర్ స్మూత్ ఇంజిన్ యూనికాన్ అయితే తీసుకోండి. 2024లో పల్సర్ 150 మంచిగా అయితే మాత్రం పర్ఫామ్ చేస్తుంది. బట్ యూనికాన్ అంత రిఫైన్నెస్ అయితే ఉండదు. లాస్ట్ వర్షన్ మీద కూడా ఈ వర్షన్లో మనకి ETSI కాదు కాబట్టి రిఫైన్నెస్ అయితే బాగానే ఉంది. సో ఇక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ రెండు బైకుల యొక్క సస్పెన్షన్ గురించే మాట్లాడుకోవాలి. పల్సర్ 150లో మనకి నైట్రాక్స్ ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ 2 షాక్ అబ్జార్బర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి మనకి లాంగ్ రన్లో బాగానే ఉంటాయి, బట్ మీరు రఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే అందిస్తాయి. వాటి లెవెల్లో అవి అందిస్తాయి. బట్ కంపేర్ దెన్ యూనికాన్ 160తో పోల్చుకుంటే కాదు. సో సస్పెన్షన్ అయితే మీకు చాలా చక్కని సస్పెన్షన్, మోనో షాక్ సస్పెన్షన్ 5 స్టెప్ అడ్జస్టబుల్ యూనికాన్లోనే ఉంటుంది. మీరు కనుక ఒక చక్కని సస్పెన్షన్ గురించే బైక్ కొంటున్నారు 150-160 cc అంటే మీరు హ్యాపీగా అయితే యూనికాన్ తీసుకోండి బ్లైండ్గా. ఎందుకంటే మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చేంత ప్లే అందులోనూ యూనికాన్కి అయితే పేరు పెట్టే అవకాశం అయితే లేదు. మంచి సస్పెన్షన్, గొంతుల్లోకి దిగి లేసేటప్పుడు ఆ ప్లే అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దాని ద్వారా మీరు ఇంకొంచెం ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలుగుతారనమాట. ఫ్యామిలీని కూడా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా, ఇబ్బంది పడకుండా డెస్టినేషన్కి అయితే రీచ్ చేయగలుగుతారు. ఫ్యామిలీతో చక్కని బైక్ అని చెప్పొచ్చు. ఒకవేళ నాకు బజాజ్లోనే కావాలి అనుకుంటే మాత్రం మీకు పక్కన మోనోషాక్ సస్పెన్షన్ తోటి ఆఫర్ చేసేటువంటి బైక్స్ బజాజ్ కంపెనీలో చాలానే ఉన్నాయి. 160 NS అని, అలాగే N160 అని ఉన్నాయి. సో వాటితో అయితే వెళ్ళండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది బజాజ్ పల్సర్ 150 STDకి, అలాగే యూనికాన్కి. ఇవి రెండు కూడా వింటేజ్ బైక్లు అన్నమాట. సో పాతకాలం నుంచి ఎక్కువ ఆడియన్స్ని తన వైపు తిప్పుకున్నటువంటి బెస్ట్ బైక్స్ అని చెప్పొచ్చు మార్కెట్లో. సో వాటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ మన పాయింట్ వచ్చేసరికి ప్రైస్ అండ్ మైలేజ్ గురించి అనమాట. సో ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రెండు బైకులు కూడా సేమ్ ప్రైస్ అయితే ఉందన్నమాట. 150 cc పల్సర్ అయినప్పుడు కూడా 1,45,000 రూపాయల దాకా ఉంది. యూనికాన్ యాజ్ యూజువల్ 1,45,000 రూపాయలు, 46,000 రూపాయలు అయితే ఉందన్నమాట. మీ డీలర్షిప్ ఏరియాని బట్టి ఈ రెండు బైకులు కూడా 1,000 నుంచి 2,000 రూపాయలు అటు ఇటుగా ఉంటాయి కాబట్టి అది మిమ్మల్ని అంత ఇంపాక్ట్ చేయదు. కానీ మైలేజ్ గురించి మాత్రం మీరు మెయిన్ ప్రయారిటీ ఇస్తుంటే మాత్రం సో యూనికాన్ అయితే తీసుకోండి. 160 cc అయినప్పటికీ కూడా మీరు కనుక ఒక డీసెంట్ డ్రైవ్ చేస్తే ఆల్మోస్ట్ 58 దాకా, 55 నుంచి 58 కిలోమీటర్లు అంటే 60 కూడా రీచ్ అవ్వచ్చు హైవే మీద అయితే మాత్రం. మంచి మైలేజ్
160cc అయినప్పటికీ కూడా మంచి మైలేజ్ రావడానికి మెయిన్ కారణం ఈ బైక్ యొక్క పవర్ చాలా తక్కువ కంపేర్ దెన్ బజాజ్ పల్సర్ 150 కంటే. 150cc పల్సర్ అనేది కొంచెం అగ్రెసివ్ ఉంటాయి, వాళ్ళ బైక్స్ అన్నీ కూడా ఫుల్ రేవ్ కౌంట్ అయితే ఉంటుంది కాబట్టి మంచి టాప్ స్పీడ్ అందుకునే బైక్స్ ఏవి కూడా మీకు అంత బెటర్ మైలేజ్ రాకపోవచ్చు. బట్ దీన్ని కూడా డీసెంట్గా డ్రైవ్ చేస్తే పల్సర్ 150ని మీకు ఆల్మోస్ట్ 55 కిలోమీటర్లకి అయితే తగ్గే అవకాశం లేదు. సో రెండు బైకుల్లో ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తే అదే తీసుకుంటానంటే మీరు హ్యాపీగా యూనికాన్ 160 అయితే చూస్ చేసుకోండి. సో ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సీటింగ్ అండ్ కంఫర్ట్ స్పెసిఫికేషన్స్ గురించి. సో స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే రెండిట్లో కూడా మనకి మంచి స్పెసిఫికేషన్సే ఉన్నాయి. పల్సర్ 150లో మనకి సెమీ డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి వచ్చేసరికి ఏం డిజిటల్ కన్సోల్ ఉన్నదో ఫుల్ ఎనలాగ్ ఉంటుంది. అలాగే రెండిటి యొక్క సీట్ గురించి మాట్లాడుకుంటే ఫ్యామిలీకి చక్కని సీట్ అని చెప్పొచ్చు. రెండు కూడా మనకి మంచి ఫ్యూయల్ కెపాసిటీ కలిగినటువంటి ట్యాంక్స్తో ఆఫర్ చేస్తున్నారు. సో మనకి యూనికాన్లో 13 లీటర్స్ ఉంటే పల్సర్ 150లో 15 లీటర్స్ ట్యాంక్ అయితే ఉంది. అండ్ మనకి రెండు కూడా మంచి సీట్ హైట్ తోటి అయితే వస్తున్నాయి అన్నమాట. సో మనకి రెండు కూడా 780mm సీట్ హైట్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. 5.4, 5.5 ఉండే వాళ్ళు అయితే టెస్ట్ రైడ్ చేసి తీసుకోండి. 5.6 ఉండే వాళ్ళకి పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతుంది అనమాట. ఇక బ్యాక్ సైడ్ టైర్స్ గురించి మాట్లాడుకుంటే రెండు 100/80 సెక్షన్ టైర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో సేమ్ బైక్స్ అన్నమాట. సో స్పెసిఫికేషన్స్ ఈక్వల్ ఉంటాయి. బట్ మీకు ఒక మిట్ ఎక్స్ట్రాగా డిజిటల్ కన్సోల్ అంటే సెమీ డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేసే బైక్ కావాలి నాకు 150cc రేంజ్లో అంటే పల్సర్ 150 అయితే తీసుకోండి. సో రెండు కూడా హాలోజన్ బల్బ్ హెడ్ ల్యాంప్ తోటే ఆఫర్ చేస్తున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా ఫ్యామిలీ కోసం ఒక మంచి బైక్ కావాలనుకుంటూనే మీ పర్సనల్ యూస్ కూడా కొంచెం స్పోర్టియర్ లుక్ కావాలని ఫీల్ అయ్యే వాళ్ళైతే మాత్రం పల్సర్ 150ని చూస్ చేసుకోండి. సో పక్కా ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్గా ముందుకు తీసుకెళ్లాలనుకుంటే మాత్రం మీ ఫ్యామిలీ కోసం యూనికాన్ అయితే మాత్రం చూస్ చేసుకోండి. రెండు కూడా చాలా మంచి బైక్స్ అన్నమాట. రీసేల్ వాల్యూ అదిరిపోతుంది. మనకి ఏ బైక్ తీసుకున్నా కానీ ఎవ్రీ రూపీకి మీ యొక్క ప్రతి రూపాయికి ఖచ్చితంగా కూడా జస్టిఫికేషన్ అయితే దొరుకుతుంది అన్నమాట. సో ఇది ఈరోజు వీడియో ద్వారా నేను మీకు ఇవ్వాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మంచి కంపారిజన్ వీడియో కనుక మీరు చూశారు అని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన కంటెంట్ ముందు ఇంకా చాలా వస్తుంది అనమాట మన ఛానల్ నుంచి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.